ఆంధ్రప్రదేశ్‌కి వానగండం వార్నింగ్ ఇచ్చిన బంగాళాఖాతం. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించిన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిన విషయం తెలిసిందే. నైరుతి రుతుపవనాలకు తోడు ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా తోడు కావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. ఏపీలో కూడా మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో ఆదివారం నాటికి మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నేడు, రేపు, ఎల్లుండి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో తాజా పరిస్థితులు చూసినట్లయితే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇక నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు ఏలూరు, అలాగే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక అలాగే రానున్న 3 రోజుల పాటు కూడా మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇక వర్షాలు పడే చోట గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాదు రానున్న 3 రోజులు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదే సమయంలో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయంలో ఆ ప్రాంతాలలో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వర్షాలు పడే ప్రాంతాల్లో రైతులందరూ తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటూ వాతావరణ శాఖ సూచనలు చేసింది.